పాపం చిన్నమ్మకి చేతికి దెబ్బ తగిలిసింది అనవసరంగానే. ఫుట్బాల్ తగిలింది అంటుంది హ్యాండ్కి, వేలు కమిలిపోయింది. తగిలిన వెంటనే అంతేమనిపించలేదు కానీ ఒక 1 అవర్ పోగానే వేలంతా గ్రీన్ కలర్లో అయిపోయింది. ఇంకా మార్నింగ్ వరకు ఎందుకు వెయిట్ చేయడం అని చెప్పి ఇంకప్పటికప్పుడు తీసుకొచ్చాం హాస్పిటల్కి. లైట్గా స్వెల్లింగ్ కూడా స్టార్ట్ అయింది. అసలు ఎంత గట్టిగా తగిలిసిందో ఏటో, ఇంటికి వచ్చిన వెంటనే చెప్పదు చేయదు. యూజువల్లీ చాలా జాగ్రత్తగా ఉంటుంది, దెబ్బలంటే ఎంత భయమో. ఇంకంతే కొన్నిసార్లు ఇలాంటి తప్పవు. వెళ్ళిన వెంటనే ఎక్స్రే తీశారు డాక్టర్. లక్కీగా ఫ్రాక్చర్ ఏం అవ్వలేదు. చాలా భయం వేసింది సడన్ గా వేలు చూసేసరికి. అందగలికి ఆ ఫింగర్ కి ఇలా కట్టేసి పంపించారు. ఒక 4-5 days వాటర్ తగలకుండా చూసుకుంటే సరిపోద్దంట. ఓ లబుబు ఏంటది? మనోడైతే ఇంక అడగక్కర్లేదు, లెక్కలేనండి డబ్బులు తగిలించుకొని వస్తాడు. ఓ చిన్నమ్మకి డాన్స్ ప్రాక్టీస్ తీసుకెళ్ళాలి ఇప్పుడు బయటికి. ఫింగర్ బాగాలేదు కదా, అసలే క్లాసికల్ డాన్స్ అనమాట. వద్దొద్దన్న ఇంకా వెళ్తానని పెట్టింది. సర్లే అలా పిల్లలందరినీ చూస్తే మర్చిపోద్దని తీసుకెళ్తున్నాము. దంచి కొడుతుంది ఈరోజు. ఇక్కడ నుండి ఒక 12 kilometers వెళ్ళాలి. ఇదిగో మన ముందున్న బండి ఫ్లైఓవర్ ఎక్కేసేలా ఉంది. యూజువల్లీ 2 wheelers ఎక్కకూడదు ఈ ఫ్లైఓవర్. ఏదైనా కొంచెం ఈ బైక్లకి దూరంగా ఉండాలి. ఇక్కడ అసలు గ్రాబ్ డ్రైవర్స్ మామూలు కాదనమాట, రయ్యమని వెళ్ళిపోతుంటారు. బల్లేకంగా ఇరుకుల్లోంచి ఎగరేసుకుని వెళ్ళిపోతారు అనమాట. మా ఈయన బండి కొనమంటే కొనట్లేదు అనమాట. అసలు ఈ కమ్యూనిటీకి వచ్చిన దగ్గర నుంచి ఇక్కడ అంత సేఫ్ కాదని. నాకు బండి అంటే పిచ్చి ప్రాణం అసలు. ఎలాగైనా పొట్టు బండి రెడీ చేస్తాను ఇంకొక 4 రోజుల్లో. ఏదైనా కానీ బండి మీద తిరిగినంత సరదా కారు మీద రాదు. మన బంగారం లాంటి పొట్టు బండి అనవసరం షెడ్కి వెళ్ళిపోయింది. మంచి పాట పెట్టారు బొమ్మరిల్లు ఫాదర్. సింపుల్ క్లాసికల్ డాన్స్ పిల్లలందరూ చేసే విధంగా బాగా నేర్పిస్తున్నారు. నెక్స్ట్ ఇదే సాంగ్ మీద స్టేజ్ పర్ఫార్మెన్స్ చేస్తారు ఈ పిల్లలందరూ. అప్పటికి కాస్ట్యూమ్స్ అన్నీ రెడీ చేసి పెట్టుకోవాలి. అందరూ మన తెలుగు పిల్లలే. ఇక్కడ థాయిలాండ్లో తెలుగు కమ్యూనిటీ నుండి మన వాళ్ళ పర్ఫార్మెన్స్ ఇది. ఒక్కొక్కరు ఒక్కొక్క ఏజ్ గ్రూప్ ఉన్నారు, దానికి తగ్గ మొత్తం కోఆర్డినేట్ చేశారనమాట అందరినీ. ఆ చేతులు మరీ ఎక్కువ ఊపొద్దంటే ఊపేస్తుంది. మళ్ళీ ఆ కట్ ఏమన్నా లూజ్ అయిందంటే దెబ్బ తగ్గదు అంత బేగా. బుడ్డిదానికి డ్యాన్స్ అంటే మాత్రం ఎంత ఇష్టమో. ఫింగర్ అలాగే పెట్టుకొని చేస్తుంది. అమ్మ మొత్తానికి డ్యాన్స్ ప్రాక్టీస్ అయితే అయిపోయింది. సత్యసాయిబాబా పుట్టినరోజు సందర్భంగా ఈ డ్యాన్స్ చేస్తున్నారు పిల్లలందరూ. సత్య జయంతి ఉత్సవాలు. ఇంకా ఈరోజు ప్రాక్టీస్ అయిపోయింది. తర్వాత ఇంకా రిహార్సల్స్ ఉన్నాయన్నమాట, అప్పుడు కూడా మళ్ళీ తీసుకెళ్ళాలి. ఇప్పుడైతే మాత్రం పుట్టినరోజు వచ్చేస్తుంది కదా, దాని గురించి డ్రెస్ కని వెళ్తున్నాము. మామూలుగా తెలియకుండా ఆన్లైన్లో ఆర్డర్ పెట్టేద్దాం అనుకున్నాం అనమాట. ఈయన అన్నారు ఆన్లైన్లో ఆర్డర్ పెట్టేస్తే బెస్ట్ అని. కాకపోతే సర్లే ఇప్పుడు పిల్లలకి ఏంటి మళ్ళీ వచ్చిన తర్వాత పట్టకపోయినా చేసిన. ఆల్రెడీ ఒక డ్రెస్ అయితే దెబ్బ అయిపోయిన అలాగా. వాళ్ళ డాడీ పాప సైజ్ పెడితే అది ఏకంగా చిన్న పాప సైజ్ వచ్చింది, బేబీ సైజు. ఇంకా మరెందుకు అంత సాహసం చేయడం అని చెప్పి డైరెక్ట్గా షాపింగ్ వెళ్ళిపోతున్నాం అనమాట. అక్కడైతే ఏసీ చూడొచ్చు. బర్త్డే టైంకి మాత్రం ఆ ఫింగర్ కున్న దెబ్బ తగ్గిపోతే చాలు. ఏడమ్మా కావాలి మీ ఫ్రెండ్స్ కి నీకు ఒకసారి వెనక్కి వెళ్ళి కూర్చో నువ్వు, దయచేసి నీ ప్లేస్ లో నువ్వు కూర్చో. మర్సిడీస్ కావాలంట బాబుకి. పొట్టోడికి పలకడమే రావట్లేదు, జర్సీస్ అంటున్నాడు. కొంచెం వెనక్కి వెళ్ళండి. అలా ఇల్లు అయితే వెరైటీగా ఉంది, అలా బాక్స్ లాగా రోడ్డు మీద కట్టేశారు. ఇది చూడండి బ్లూ పెంకుటి ఇల్లు, బ్లూ కలర్ లో ఉన్నాయి పెంకులు. ఆల్మోస్ట్ సిటీ బయటకు వచ్చాం అనమాట. ఇక్కడ ఒక బొటిక్ ఉంటది, చాలా బాగుంటాయి అక్కడ అన్ని. అప్పట్లో కొనేసి వాళ్ళవి డెలివరీ బాయ్స్ కూడా తిరిగేస్తున్నారు ఇక్కడ. బయట మాల్స్ లో కన్నా ఇక్కడికి వస్తే ప్రశాంతంగా షాపింగ్ చేసుకోవచ్చు, ఎందుకంటే అంత క్రౌడే ఉండదు ఇక్కడ. ఎందుకైనా మంచిదని ముందే కాల్ చేసి వస్తాం అనమాట, ఎవరు లేని టైం చూసుకొని. ఇక్కడ చక్కగా ఈ బొటిక్ ముందే పార్క్ చేసుకోవచ్చు కారు. లేకపోతే ఇక్కడ ఎక్కడికి వెళ్ళాలన్నా కార్ పార్కింగ్ తో పెద్ద తలనొప్పే. ఇది చెప్పాలంటే ఒక మంచి పెద్ద ఇండివిజువల్ హౌస్, దీన్ని బొటిక్ లో మార్చేశారు. కాకపోతే మన వాళ్ళు పడుకుండిపోయారు, ఇంత లాంగ్ రావడం కాదు. కానీ ఇచ్చానమ్మా నిద్ర వచ్చిందా కత్తిదా. కరెక్ట్గా పుట్టినరోజు ముందు ఎప్పుడు ఏదో ఒకటి అలాగా. ఈ జాకెట్ మాత్రం వదలదు, ఇంకా బ్లాక్ పింక్ పిచ్చేటో. కానీ ఈ ఫుల్ హ్యాండ్స్ వద్దంటే అదే వేసుకుంది. ఇప్పుడు బొటిక్లోకి వెళ్ళిన తర్వాత కూడా అన్ని బ్లాక్ పింక్ లో చూస్తుందేమో అని అదో టెన్షన్ మాకు. ముందే చెప్పాను బర్త్డేస్ కి అస్సలు బ్లాక్ వేసుకోకూడదని. ఇక్కడ డిజైనర్ ఫ్రాక్స్ చాలా అంటే చాలా బాగుంటాయి. మన బుడ్డోడు అప్పుడు లెగిసినట్లేడు,
కార్ ఎక్కితే చాలా రెప్పలేసిస్తాడు. లోపలికి వెళ్ళిపోదాం. ఇండియా నుండి మన వాళ్ళు చాలా మంది ఇక్కడికి టూరిస్టులు వస్తుంటారు కదా. మీ పిల్లలకి ఏమైనా స్పెషల్గా పట్టుకెళ్ళాలి అంటే ఇలాంటి ప్లేసెస్కి రావచ్చు. లొకేషన్ డిస్క్రిప్షన్లో పెడతాను, కావాలని చెక్ చేయండి. మన బుడ్డమ్మ మాత్రం ఫస్ట్ బ్లాకే చూస్తానంటుంది. సర్లే లోపలికి వెళ్దాము. అబ్బా ఎంత బాగున్నాయో. మనకు కావాల్సిన కలెక్షన్ అంతా ఇక్కడే ఉంది. ఇంక ఇవన్నీ ఫుల్గా నింపిస్తారు ఫ్రాక్స్తోని అండ్ పిల్లల బట్టలతోని. డ్రెస్సెస్కి మ్యాచింగ్ షూస్ దగ్గర నుండి హెయిర్ యాక్సెసరీస్ వరకు మొత్తం అన్నీ నింపిస్తారు. ఇంకా మన ఓపిక అనమాట, ఇంకా ఎత్తుక్కోవడమే. రకానికి ఒకటి ఉంటుంది అనమాట. అబ్బో నాకు కూడా ఉన్నాయంట ఫ్రాక్స్. చక్కగా ఏమైనా మంచి కలర్స్ తీసుకోమంటే బ్లాక్ అని పట్టుకున్నారు వీళ్ళు. ఈ ఫ్రాక్ ఇంకా నెక్లెస్ అక్కర్లేదు, ఇంకా మెడకే వచ్చింది అనమాట, పూసల దండ ఏదో. పిల్లలకి మాత్రం ఈయన ఎప్పుడు షాపింగ్ చేస్తారు, సెలక్షన్ అయితే అదిరిపోద్ది. ఇది వేసుకుంటే నెక్లెస్ వేసుకోకర్లేదు, ఆల్రెడీ నెక్లెస్ వచ్చింది దీనికి. మన బుడ్డమ్మ ఓన్లీ బ్లాకే కావాలంటుంది. ఏ కలర్ అమ్మా? బ్లాక్. పోనా బ్యాక్ ఉన్న చూడు బాటిల్ గ్రీన్ అలాంటివి ట్రై చేయొచ్చు కదా. వద్దా? ఈసారి కొంచెం మంచి బ్రైట్ కలర్ తీద్దాం అనుకుంటున్నాను అనమాట. ఈ పింక్ అవన్నీ రెగ్యులర్ అయిపోయి బాగా. ఫస్ట్ బర్త్డే నుంచి 4th బర్త్డే వరకు అన్ని పింకే. మనకేంటంటే బయట మాల్స్కి వెళ్ళా ఉంటే కూడా ఎక్కువ ఈ పింక్ ఈ కలర్సే కనిపిస్తాయి అనమాట. ఇలాంటి మంచి మంచి బ్రైట్ కలర్స్ ఏవి ఉండవు అంతా. ఇవి ఇంకా జస్ట్ శాంపిల్ పీసెస్, మనకి సైజెస్ బట్టి లోపల నుంచి తెస్తారు సేమ్ పీసెస్. నాకు ఇలాగా గ్లిటరీగా వస్తే అంత ఇష్టం. ఈవినింగ్ పార్టీస్కి భలే ఉంటాయి. గౌన్కి ఇంత పిసర ఎక్కడ పూసలు రాకూడదు అంటది. ఇలాంటి ప్లెయిన్వి పుట్టినరోజుకి బాగోవమ్మా అంటే మిడిల్లో ఉండి చూడు వస్తుంది. దగ్గరికి వెళ్ళి చూడండి, నెమ్మదిగా వచ్చి ఆ పూసలు చూసి వద్దని వస్తుంది. నచ్చలేదా? దగ్గరికి వెళ్ళి ముట్టు పోనీ, తన హ్యాండ్స్ అయినా ముట్టు. హ్యాండ్స్ మాత్రం భలే వచ్చాయి క్యూట్గా, చిన్న చిన్న ఫెదర్స్తో. యోక్ పార్ట్ కూడా బాగా డిజైన్ చేశారు పర్ల్స్తో. టైం లేదు మనకి ఎక్కువ, లేకపోతే చక్కగా కస్టమైజ్ చేపిద్దును. ఇందులోనే వేరే కలర్. ఇంక ఇలాంటి ఫ్రాక్ వేస్తే మాత్రం పిల్లలు ప్రిన్సెస్లా కనిపిస్తారు. ఇంకో ఇది మళ్ళీ హెవీయే, ఇంత హెవీ అసలు వేసుకోదు. ఇగో ఈ రెడ్ కలర్ది మాత్రం చైనీస్ స్టైల్ డ్రెస్ ఇది. ఇదేదో చూడడానికి బాగుంది కానీ వేస్తే జుమాయించిపోతారేమో. బొమ్మరిల్ డాడీ సీరియస్గా ఎదిగేస్తున్నారు కూతురు కోసం. ఇటు సైడ్ అన్ని వైట్ బ్లూవే కనిపిస్తున్నాయి. అబ్బా ఏదో మూల నుండి మంచి ఫ్రాకే తీశారు, భలే ఉంది డిఫరెంట్గా. ముందుకెళ్దామంటే అసలు ఖాళీ లేదు, ఉండండి అటుపక్క రమ్మందాం. ఈ రెడ్ కూడా బాగానే ఉంది కానీ కాస్త జిగ్గు అంటదేమో అనిపిస్తుంది. అందాకలకి తీసి పక్కన పెట్టమందాము, మిగతా ఇరికిరిగ్గా ఉంది కొంచెం. ఇంకా లోపల వేరే ఉన్నాయట, చూద్దాం. ముందు ఫ్రాక్ సెట్ అయిపోతే తర్వాత హెయిర్కి ఏమైనా తీసుకొచ్చని చెప్తున్నాను. మన బుడ్డోడు మాత్రం ఈ రూమ్లో నుండి అస్సలు రావట్లేదు. చిన్న చిన్న పర్ల్స్ ఏవో కనిపించాయి అనమాట, అవన్నీ తీస్తున్నాడు. ఇక్కడ అన్ని స్కై బ్లూస్, ఒక్కొక్క రూమ్లో ఒక్కొక్క కలర్ ఉందన్నమాట. ఇంకా గోల్డ్, క్రీమ్ కలర్ అన్నీ ఉన్నాయి రకరకాలు. అసలు మెరిసిపోతున్నాయి డ్రెస్సెస్ అయితే. ఈ కలర్ ఆల్రెడీ 4th బర్త్డేకి వేసుకుందంట, ఇంకే వద్దనేస్తుంది. ఇదైతే చాలా బాగుందండి. ఇది కాతమ్మ కరెక్ట్ నీ సైజే కత్తి. అది చూడు ఇలాగ నెమల్లా ఈడ్చుకుంటూ రావచ్చు. ఇదైతే చూడు ఎంత బాగుందో. డాడీ కరెక్ట్గా పట్టుకున్నారు తోక. ఇది చూడు, ఇదైతే నీకు ఇంకా నచ్చుతుంది అసలు, ఎంత బాగుందో. ఎంత డిఫరెంట్గా ఉందో. మెరిసిపోతుంది తీసుకుంటే. చూడు మా చిన్నప్పుడు అసలు ఇలాంటివి ఉండేవి కాదు, కనీసం నీకన్నా దొరుకుతుంది. చిన్నప్పుడు మన బర్త్డేస్ టైంలో ఏంటంటే మన సైజు కాకుండా పెద్ద పెద్ద సైజులు కొనిసేవారు. ఏకంగా జబ్బలు జారేసుకుని మరి తిరిగేసి వాళ్ళం. అలాగే ఈయనకు మాత్రం మూల నుండి బాగా కనిపిస్తాయి. అదేటి ఇదేటి అనుకుని హ్యాండ్స్ అవి హ్యాండ్స్ లోకి వస్తాయి అవి. కానీ ఎంత బాగుందో ఫ్రాక్. అంత దూరం నుండి కూడా బాగానే చూస్తారు. అంటే కొంచెం డిఫరెంట్ ఉంది కాబట్టి హ్యాండ్స్ అవి చాలా బాగా వచ్చాయి. మోస్ట్లీ ఈవినింగ్ పార్టీ కాబట్టి మంచి దగ్గర మెరిసిపోద్దేమో బంగారం లాగా. మాట్లాడితే హెవీ అయిపోద్ది అంటుంది. అమ్మ పుట్టినరోజుకి ఇలా చేస్తున్నామంటే రేపు పొద్దున్న పెళ్లికి తొక్క తీసేస్తామేమో కత్తి. అది ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకోవచ్చు కదా, ఇన్ని ఆప్షన్స్ ఉన్నాయి. ఏం నచ్చలేదంట. నీలాగా కానీ డాడీ ఛాన్స్ నాకు ఇస్తే ఆ పార్టీకి చెలరైపోను, పైకి ఎక్కిపోతాను నేను ఏకంగా ఎంచుకోవడానికి. అలా ఉంటది మనతోని. అది చూడండి అసలు ఇన్ని ఫ్రాక్స్ ఉన్నాయి. ఇంత డిజైనర్ ప్రొడక్ట్ తీసుకొచ్చినా సెలెక్ట్ చేసుకోలేకపోతుంది. మరీ ఆప్షన్స్ ఎక్కువైపోయినా ఇలాగే ఉంటాయి ఎక్స్ట్రాలో. దా ఫాస్ట్గా. అసలే విపరీతంగా ఆకలోట్ వేస్తుంది. ఇదిగోండి బొటిక్ నేమ్ అయితే కిడో ప్రిన్సెస్ కిడ్స్ అని ఉంటుంది. ఇది కూడా బ్యాంకాక్లో ఉంటుంది, కాకపోతే సిటీకి కొంచెం అవుట్స్కట్స్లో ఉంటుంది. ఇంకా లోపల ఏమైనా ఉంటే తెమ్మందాం ఇవన్నీ. ఈ బ్లాక్ లాంగ్ ఎలా ఉంటుంది, వెనక్కి వెళ్ళాం బాగుంది కదా లాంగ్. కాకపోతే నా సైజులో ఉంది ఇది. ఇది చూడు నాలో సగం కూడా లేదు, కానీ ఎంత బాగుందో. చాలా బాగుంది. నాకు దానికి ట్విన్నింగ్ కొనొచ్చు కదా. దీన్ని వేసుకుంటావు ఇప్పుడు. ఇది బాగుంది కానీ ఈ పైకి ఎక్కదు, కిందంతా లూజే. కానీ నా సెలక్షన్ మీద ఎంత నమ్మకం అంటే ఇలా తీస్తే అలా పెట్టమంటారు.
అబ్బా ఇక్కడ ఏదో డ్రెస్ జిగ్గుమంటుంది, పొట్టుదానికి అదిరిపోద్దేమో అనిపిస్తుంది. ఎగిరెగిరి మీద తీసేస్తున్నాను. ఎంత ఉందో గానీ లాగుతున్న కొద్ది వస్తుంది. జాగ్రత్తగా కొంచెం పైకి లిఫ్ట్ చేసి తీసేద్దాం. కానీ జిగ్ 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 జిగే కత్తి చాలా బాగుంది. కత్తి అద్భుతంగా ఉంది అసలు. కత్తి నువ్వేదో ఒక మ్యాజిక్ ల్యాండ్ లో ఉన్నట్టున్నావు అది వేసుకుంటే. కరెక్ట్ గా సరిపోయేలా ఉంది. కానీ అది నీ సైజ్ తీస్తారు. అది 150 షార్ట్ ఇవన్నీ అలా కావాలంటే అవ్వదు. నిజంగా చాలా బాగుంది ఇది. ఈ ఫ్రాక్ ప్రైస్ దగ్గర దగ్గర 8,000 రూపీస్. 2790 థాయ్ బాట్స్. ఫ్రాక్ మాత్రం చాలా బరువుగా ఉంది. మరి ఆ మాత్రం ఉంటుంది అది. కుట్టిన వర్క్ ఇదిగో ఎలా విరుస్తుంది తెలుసా, దగ్గర దగ్గర విరిసిపోతుంది. ఇదైతే అందరికి బాగా నచ్చింది. కాకపోతే ఇందులో కొంచెం చిన్న సైజ్ తీపించాలి. వాళ్ళని అడుగుదాము, అందరికి ఇక్కడెక్కడో హ్యాంగ్ చేద్దాము, చేయి లాగేస్తుంది. లైట్ కలర్స్లో అయితే ఇది కొంచెం బాగుంది. కాకపోతే ఈ మెడకున్న వర్క్ గుచ్చుకుంటుందేమో అంటుంది. కొండం మనం ముచ్చటపడి కొనేస్తాం కానీ ఒక్క అరగంట కూడా ఉంచుకోదు. అది రెగ్యులర్ ఏమో కదా. బ్లాక్ పింక్ అంటే బ్లాక్ పింక్ కాంబినేషన్ ఇక్కడ ఎలా వస్తుంది కత్తి? ఎంత తాయోలు లీసా బ్లాక్ పింక్ అయితే ఇలా అమ్మడు కదా. అగో బ్లాక్ పింక్ అది ఒక్కటే ఉంది. ఫ్లవర్స్ పింక్ ఫ్లవర్స్ వచ్చాయి కదా. నా ఇది నచ్చింది. అది చూడండి, ఇది ఈ సైజు. ఈ పెద్ద ఇది పీకాక్ లో అవుతుంది కదా. ఎంత అది? ఎంత సైజ్ చూడు దాని మీద. ఇది బాగా నచ్చిందంట కానీ ఇందులో సైజెస్ లేవు. పోనీ వేరంగా ఒక 3 days లో రెడీ చేస్తారా అంటే కుదరదు అంటున్నారు. 10,500 రూపీస్ పడుతుంది ఇది. 3790 థాయ్ బట్స్. ఇది ఏదో బ్లాక్ పింక్ లో తెచ్చింది. మొత్తానికి బ్లాక్ పింక్ అనేసి వాళ్ళు బుర్ర తినేసింది అనమాట. తెచ్చినంత వరకును వాళ్ళు ఎతికెతికి తెచ్చారు. ఇప్పుడు పిల్ల ఫేస్ చూడగలుగుతున్నాం అనమాట. కాస్త అవుతుంది. బుడ్డోడు ఫ్రాక్స్ కి వర్క్ పీకేస్తున్నాడు. ఒకసారి చుట్టూ తిరుగు. నెక్ డిజైన్ బాగా వచ్చింది, మామిడి తోరణం లాగా. హ్యాండ్స్ మాత్రం భలే వచ్చాయి అసలు. కాకపోతే పిల్లలు ఎవరైనా సరదాగా పట్టుకోవాలి అయితే చేతిలోకి వచ్చేలాగా ఉన్నాయి. కత్తి చేతులు పెట్టక దయచేసి. ఊరంతా మొహమాటం పడిపోద్ది లాగాన. ఈ బొటిక్ స్టాఫ్ అమ్మాయి ఫ్రాక్ వేసింది కదా, అమ్మాయిని చూసి సిగ్గుపడిపోతుంది. ఎంతైనా ఈ ఫ్రాక్స్ చూసే కన్నా వేస్తేనే ఐడియా వస్తుంది అసలు ఎలాగున్నాయి ఏంటని. ఇప్పుడు ఏదైనా ఫ్రాక్ సెలెక్ట్ చేయడం లేటు టక్ వేసేస్తుంది పిల్ల. గౌన్ పెద్దది, పిల్ల చిన్నది అయిపోయింది. కానీ వేసేసరికి ఎంత క్యూట్గా ఉందంటే అంత క్యూట్గా ఉంది. భలే డిజైన్ చేశారు అసలు. అబ్బా ఎంత బాగుందో కార్తీ. ఇది అయితే ఎక్సలెంట్ కార్తీ. ఏదైనా వేసుకుంటేనే లుక్ వస్తుంది అన్నట్టు భలే ఉంది తెలుసా. కథ మీద తీసుకుందాం అమ్మా, బాగుంది. ఆ గ్లిటర్స్ చూసి ఇంకా ఫేస్ అసలు పైకి ఎత్తట్లేదు. ఇది ఇంకా అన్ని సింపుల్వి కావాలంటుంది. కొన్ని ఇలాంటి ప్లెయిన్ కావాలంటే ఇది చాలా బాగుంది అసలు. వావ్, ఒకసారి చూసుకో వెళ్ళి ఆ ముందుకి ఎలా వచ్చిందో. ఆ లోపల టీషర్ట్ లేకపోతే ఇంకా బాగుంటది తెలుసా. అబ్బా అద్దం ముందు నించోబెట్టేసరికి ఎక్కడ లేని ఆనందం. నచ్చినట్టు ఉంది. సేమ్ ఇదే ఫ్రాక్ లో నాకు కూడా ఒకటి ఉంటే బాగుండు పెద్దది. వావ్, ఇల్లు ఏదో వెరైటీగా ఉంది. ఇదొకటి చూద్దాము. ఇది నచ్చిందా పోనీ? చూడి పింక్ కలర్ ఎంత బాగుందో. బాగుంది, తీసుకుందామా? ఉంది ఇంకో సైజ్ తమ్మన్నాడు. బాగున్నాయి అసలు చక్కగా. మనకు కావాల్సిన సైజెస్ లో రకరకాలు మనం సెలెక్ట్ చేసుకోవడమే లేటు. చూడు ఇది ఒకటి సైజ్ వచ్చిందిరా. నువ్వు వేసుకోకపోతే నేను వేసుకుంటాను. వావ్ కదా. ఓహో అంత ఉంది. మొహం వెలిగిపోతుంది. చూడండి ఒకసారి మొహం వెలిగిపోతుంది. అంత పెద్దది ఎందుకు? నాకు సరిపోద్ది అనుకుంటా. ఇది కాదు, ఇది సరిపోతుంది. ఇది నీ సైజు. దా సార్ చూడు, ట్రై చేయి. ఆవిడ వేస్తారా నీకోసం వెయిట్ చేస్తున్నారు. లోపలికి వెళ్ళేసి డాక్టర్ వినాలే గానీ ఆ ఫింగర్ కట్ కూడా పింక్ కలర్ లో కావాలంటది. కబోర్డ్ లో ఎన్ని పింక్లు ఉన్నా మళ్ళీ పింక్ మీదకి వెళ్ళిపోతుంది కళ్ళు. మనోడు పాపం బోల్కెళ్ళి అలా చూస్తున్నాడు. వీళ్ళు ముగ్గురితో అనవసరంగా వచ్చాను షాపింగ్ అని. మనోడికి ఇక్కడ ఇంకేమైనా తీసుకుందాం అంటే వీడికి అన్ని ఆప్షన్స్ లేవు. ఇక్కడ సింపుల్ గా ఒక నెక్రో టీ షర్ట్ తగిలించవచ్చు. జిప్ వేస్తారా? అమేజింగ్ ఉంది కదా. ఎంత బాగుందో. 140 అయితే కరెక్ట్ సరిపోద్ది. అయితే చిన్నవైపోతున్నాయి లేకపోతే లూజ్ అయిపోతున్నాయి ఫ్రాక్స్. ఏదైనా కుదిరితే ఇక్కడే ఫిట్ చేయించుకోవడం బెటర్. చాలా బాగుంది కానీ ముందు కాలం వచ్చింది. ఇంకొంచెం అడ్జస్ట్ చేద్దాము వెనకాల. ఇది హ్యాండిల్ చేయడం కష్టమేమో అనిపిస్తుంది. ఫుడ్ దానికి ఇప్పుడు అన్ని ట్రై చేసిన వాటికన్నా వేరే తోటి నచ్చింది అనమాట. భలే ఉంది అసలు అది. దానికి మ్యాచింగ్ మంచి బ్యాలెట్ షూ కోసం ఎదుగుతున్నాము. బోల్డ్ అండ్ కలర్ ఆప్షన్స్ ఉన్నాయి. అసలే 10th బర్త్డే కదా, ఈసారి వాళ్ళ డాడీ చాలా స్పెషల్గా ప్లాన్ చేస్తున్నారు. బుడ్డమ్మ మరీ చెప్పింది ఈసారి తన ఫ్రెండ్స్ బోల్డ్ మంది వస్తారని. చూడాలి మరి ఎవరిని పిలిచిందో. బిల్లింగ్ అయిపోయింది. గబగబా ఫ్రాక్ తీసుకొని బయలుదేరిపోదాం. ఇక్కడ డైరెక్ట్గా రింగ్ లైట్ పెట్టుకొని ఒక ఫోన్ పెట్టుకొని డైరెక్ట్గా ఫేస్బుక్ లైవ్లో అమ్మేస్తున్నారు ఫ్రాక్స్. చైనీస్ న్యూ ఇయర్ ఒకటి వస్తుంది కదా, ఇంకా స్పెషల్గా సేల్ పెట్టినట్టున్నారు. లోపల నుండి ఇలా బయటకు వచ్చాం. ఫుల్గా మబ్బేసింది. లోపలైతే నాకు బుర్ర తిరిగింది అనమాట. ఎంత నచ్చాయి అంటే అంత నచ్చాయి ఫ్రాక్స్. ఫుల్ అన్ని డిజైనర్ వేరే. చినుకులు పడిపోతున్నాయి నాన్న. స్టార్ట్ అయిపోతాం ఇంకా. రండి తీసేయండి. పెట్రోల్ బంక్
ఇంకా బయలుదేరిపోదాము మనం. టడన్ టడన్. దారిలో ఫ్యూయల్ స్టేషన్ ఎక్కడ ఉంటే ఆగాలి. వీల్స్ లో గాలి బాగా తగ్గిపోయింది, లేకపోతే వర్మ గారు ఏమేకో మట్టిన్స్ ఉంటారు ఒకేసారి తగ్గిపోయిందంటే. పీటీ స్టేషన్కి వచ్చాం అనమాట. ఇక్కడ గాలి ఫిల్ చేసుకున్నాము. నాకు మాత్రం ఫిల్ చేయడం అస్సలు రాదు. ఈవెన్ పెట్రోల్ కొట్టించడం కూడా ఈయన కొట్టిస్తే నేను ఫుల్ తిరిగేస్తాను అనమాట. తిరగమంటే తిరిగేస్తాను కానీ పెట్రోల్ కొట్టించడం కానీ గాలి కొట్టించడం కానీ నా వల్ల కాదు. ఇక్కడ మన గాలి మనమే కొట్టుకోవాలి. ఈయన అందుకే అప్పుడప్పుడు తిడుతుంటారనమాట, తిరగడం కాదు ఇలాంటివన్నీ తెలుసుకోవాలని. చిన్నప్పుడు మా తమ్ముడికి నాకు ఫైటింగ్ అయినప్పుడు ఆ సైకిల్లో గాలి తీసేవాళ్ళం అనమాట. దొంగతనంగా గాలి కొట్టినప్పుడల్లా అదే గుర్తొస్తుంటుంది నాకు. చేసిన తప్పులన్నీ గుర్తొస్తుంటాయి. 32. చాలా మంది బ్యాంకాక్ లో లగ్జరీ హ్యాండ్ బ్యాగ్స్ ఎక్కడ దొరుకుతాయి అని అడుగుతున్నారు కదా. ఇది SF బ్రాండ్ నేమ్ అని చెప్పి సెంట్రల్ వరల్డ్ లో ఉంది. యూజువల్ గా ఇక్కడికి వచ్చిన మన వాళ్ళందరూ ఈ ఇందిరా స్క్వేర్ సరౌండింగ్స్ లోనే ఉంటారు కాబట్టి చక్కగా అక్కడి నుంచి దగ్గర అనమాట ఈ సెంట్రల్ వరల్డ్. ఇది యాక్చువల్లీ లాస్ట్ టైం మేము వచ్చినప్పుడు షూట్ చేసిన వీడియో అనమాట. అయినా కానీ చాలా మంది అడుగుతున్నారని చెప్పి మళ్ళీ ఒకసారి చూపిస్తున్నాను. ఇందులో మనకి అన్ని బ్రాండ్స్ దొరికేస్తాయి ఒకే దగ్గర. ఎప్పటికప్పుడే న్యూ కలెక్షన్ వస్తుంటుంది. ఇంకా ప్రియోన్ బ్యాగ్స్ కూడా ఉన్నాయన్నమాట. ప్రతిదానికి మనకి అథెంటికేషన్ కార్డ్ అయితే ఖచ్చితంగా ఇస్తారు. ఇవన్నీ హర్మీస్లోనే అసలు మంచి ప్రీమియం హ్యాండ్ బ్యాగ్స్. ఏకంగా ఇవి ఒక్కొక్క బ్యాగు ఎన్నో లక్షలు. కానీ ఎప్పుడైనా ఇక్కడ వచ్చామంటే అసలు బుర్ర పాడైపోద్ది అనమాట ఒక్కొక్క బ్యాగు చూస్తుంటే. ఇది బ్యాగ్ తీద్దాము. మామూలుగా చెప్పాలంటే ఇవి కూడా ఒక రకమైన ఇన్వెస్ట్మెంటే. ఎప్పుడైనా బ్యాగ్స్ వాడి బోర్ కొడితే మళ్ళీ తెచ్చి ఇక్కడ ఇచ్చేయచ్చు. వేరే బ్యాగ్ అయినా తీసుకోవచ్చు, లేకపోతే క్యాష్ అయినా తీసుకోవచ్చు అనమాట. సేమ్ గోల్డ్ లాగే. అబ్బో ఇవేవో ఫుట్వేర్ భలే ఉన్నాయి అసలు. స్టాఫ్ కూడా చాలా కూల్గా ఏ బ్యాగ్ కావాలంటే ఆ బ్యాగ్ ఎంత పైన అయినా కానీ ఓపిక్గా తీసి చూపిస్తారనమాట మనకి ఏవి చూడాలనుకుంటావి. సో వచ్చాం కదా అని గాబరపడి ఏదో ఒకటి కొనుక్కోకుండా జాగ్రత్తగా నిదానంగా అంతా నీట్గా చెక్ చేసుకొని కొనుక్కోండి. ಇಲ್ಲಿ బ్యాగ్ ఏదో బాగుంది, డబ్బాకి తాడు తగిలించినట్టు, ₹1,00,000 అంటిది. వీటన్నిటితో పాటు కొత్తగా జ్యువెలరీ కూడా చూస్తున్నాను ఇక్కడ. కానీ చాలా లిమిటెడ్ కలెక్షన్ ఉంటుంది. భలే ఉన్నాయి అసలు. లూయి విటాను గుచ్చిలో ఏమైనా మంచిగా కనిపిస్తాయేమని చూస్తున్నాను. పాపం మీనికి చిన్న బెల్ట్ కొనేసి నేను ఏకంగా పెద్ద బ్యాగ్స్ కొట్టేసాను. నా ఫేస్ చూడండి అసలు ఎంత ఇన్నోసెంటో. ఇక్కడ ఏ బ్యాగ్ కొన్నా కానీ అథెంటికేషన్ కార్డ్ కంపల్సరీగా ఇస్తారనమాట. అది మాత్రం మర్చిపోకండి. విపరీతంగా కడుపులో ఎలకలు పరిగెట్టేస్తున్నాయి. ఇంకా డైరెక్ట్గా ఇక్కడ నుండి రెస్టారెంట్కి ఎక్కడికైనా వెళ్ళిపోదాం. ఆ వ్యాన్కి ఏటి వేలాడుతున్నాయా అనుకుంటే వెజిటేబుల్స్ ఏవో అనమాట. మొత్తం కవర్లు కట్టేసి చుట్టూ దోపిసారు. బాగుంది ఐడియా. ఇల్లు కార్ ఏదో అటు ఇటు కాకుండా పార్క్ చేశారు. పోలీస్ అంకుల్గా వస్తే ఇంక అంతే సంగతులు. ఆ చెల్లి తల్లో ఫ్లవర్ బాగుంది, గొప్పగా పెట్టుకుంటారు అసలు. ఇక్కడ రియల్ ఫ్లవర్ అనుకున్నాను, క్లిప్ అది. మొత్తానికి ఆకలి ట్రాఫిక్లోని చచ్చిపోయేలా ఉంది అసలు. ఇక్కడ బైక్స్ క్రాస్ చేయకూడదు, చాలా డేంజరు. కానీ ఇలా వెళ్ళిపోతున్నారు మన వాళ్ళు. ఎవరైనా కానీ ఇక్కడ ట్రాఫిక్తో చాలా జాగ్రత్తగా ఉండాలి, అది ఫైన్లు పడిపోతాయి. బాగా ఆకలేస్తుంది. లోటస్కి వచ్చాము తినడానికి. ఇది ఎప్పటికారో కానీ రాయి ముక్కలో ఉంది అసలు. ఇప్పుడు వచ్చినవన్నీ డొక్కే. చెస్టర్స్ గ్రిల్కి వచ్చాము. ఓహో గ్రిల్డ్ చికెన్ ఆర్డర్ చేశారా? టేబుల్ పడిపోద్దమ్మా. దొండ్రస్తో రైట్ రావాలి రమ్మని చెప్పాను. మన ఫుడ్ వస్తే మన లవలవలు ఆడించింది. లవలవలంట మన డైలాగ్ కాపీ చేస్తారు. మనది ఎప్పుడు వస్తుందో వచ్చేలో బాగా చచ్చిపోయేలా ఉంది. ఆకేస్తుంది కత్తమ్మా. పోతే పోనీ అని కానీ ముట్టిది బర్త్డేకి మంచి గౌన్ కొట్టింది. పొంగు ఏంటి మీరు అడ్డు పెడతారు చేతులు? ఈయన అందరికి కాము కనిపిస్తారు కానీ కనపడినంత అల్లరి. జారిపోతున్నట్టుంది. కష్టపడి ప్యాంట్ ఎగేసుకుంటున్నారు. ఈ మెక్డీల్కి వెళ్ళాలంటేనే భయం వేస్తుంది. ఇంక అందుకే చెస్టర్స్కి వచ్చాము. ఇక్కడ వేడివేడిగా గ్రిల్ చికెన్ అదిరిపోద్ది. ఇక్కడ థాయ్ ఫుడ్ అంత నచ్చని వాళ్ళు ఇలాంటి వాటికి రావచ్చు. మనడు ఏమైనా క్రీమీగా కనబడితే అంత నచ్చడు అనమాట. ఓన్లీ చికెన్ నగ్గెట్స్ ఎక్కువ తింటాడు. కానీ చాలా రేర్గా తింటాం అనమాట. ఎప్పుడైనా తప్పదు అన్నప్పుడు ఎగురుకొని వచ్చేస్తాం. కానీ బయట ఫుడ్ ఏది అంత హెల్తీ కాదు. అబ్బా అన్నీ వస్తున్నాయి కానీ నేను ఆర్డర్ చేసింది రావట్లేదు. ఎవరు ఆర్డర్ చేసుకున్నారు బర్గర్? ఆయన నోరు అంత ఉంది బర్గర్ ఏకంగా. నాకు మరీ అంత ఇంట్రెస్ట్ ఉండదు ఆ బర్గర్లు. మనది వచ్చేలోపు ఈ ఫ్రైడ్ చికెన్ వింగ్స్ తిందాము. ఇవి కూడా బాగానే ఉన్నాయి, ఎందుకో కొంచెం ఉప్పగా ఉన్నాయి. ఇంకెలాగుండా తప్పదు కాబట్టి నెమ్మదిగా తినడమే. ప్లేట్లని బాగా చెతగొట్టేసినట్టున్నారు, నొత్తలు పడిపోయి. ముక్క పక్క టేబుల్ మీద ఎగిరే వరకు ఇలాగే అవుతారు. ఈయన నాలుగు అంటుకున్నట్టుంది, పొగలు వచ్చేస్తున్నాయి నోట్లో నుండి. ఇక్కడికి వస్తే మాత్రం ఖచ్చితంగా నాకు మాత్రం రైస్ పడిపోవాలన్నమాట. రైస్ తినకపోతే మాత్రం అసలు పొట్ట నిండినట్టు ఉండదు. ఇది ఫ్రైడ్ చికెన్తో చేస్తారు. అచ్చం మురి మిక్సర్ లాగా ఇది ఫ్రైడ్ చికెన్ మిక్సర్ అనొచ్చు. అచ్చం మసాలాలన్నీ వేసి గిలకొట్టినట్టే ఉంటుంది చికెన్. కానీ టేస్ట్ మాత్రం అదిరిపోద్ది. మళ్ళీ ఇదే బౌల్ KFCలో అస్సలు బాగోదు. అందుకే ఇది ఎప్పుడైనా తినాలనిపిస్తే చెస్టర్స్కి వచ్చేస్తాము. ఇదిగో బుడతల గంటలో ఐస్ క్రీమ్ పడింది.
ఇందులో మరీ అంత షుగర్ ఉండదు కానీ బాగానే ఉంటుంది. తీసుకో తీసుకో. మనోడు చాక్లెట్ అడిగాడు కానీ ఈ ప్లెయిన్ ది చూద్దాము ఏమంటాడు. కొన్ని చాక్లెట్లో ముంచుతున్నారు. అసలు అలా ముంచి తీసేసరికి ఇలాగంటే అలా డ్రై అయిపోద్ది. ఏడు కలుపుతారు కానీ మేము అందరం టుంబురిది ఆర్డర్ చేసుకుంటే వర్మ గారు లేట్గా అయినా సరే లేటెస్ట్గా ఆర్డర్ చేసుకున్నారు. అబ్బా పైన అన్ని బాదం పిక్కలు, కిట్ క్యాట్, పచ్చరంగు మచ్చ ఐస్ క్రీమ్. మనోడు వాళ్ళ డాడీ చాక్లెట్ లేపేస్తున్నాడు. షుగర్ అది మచ్చ. ఓ మనోడికి మచ్చ నచ్చదు కదా, ఇంక అందుకే ఇరిపిన చాక్లెట్ అందులో పెట్టాడు. బుడ్డిది గాబర పెట్టేస్తుంది ఇంటికి వెళ్ళి మళ్ళీ డ్యాన్స్ ప్రాక్టీస్ చేయాలని. అసలు ఎంత వయసు వచ్చిన తర్వాత అనిపిస్తుంది అనమాట నాకు, మా అమ్మగారు వాళ్ళు చిన్నప్పుడు నాకెందుకు నేర్పించలేదని. నా ముఖంలో నాటికాలు ఉట్టిపాలనేట్టుంది వాళ్ళకి. ఈ పొట్టోడు ఉన్నాడంటే పిజ్జాలు చూస్తే చెలరిగిపోతాడు. ఇంక ఈ రోజు అంతా అలా జంక్ అయిపోతుంది. ఇంటికి వెళ్ళి ఏమైనా ఫ్రెష్గా ఉండాలి. గొద్దొద్దంటే అడిగారని చెప్పి ఓ 4 ప్యాక్ చేసినట్టున్నారు ఈయన. ముగ్గురు ఒకటే చెప్పిన మాట వినరు. మన చిన్నదాని డాన్స్ పర్ఫార్మెన్స్ లో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. షుగర్లు తినకూడదు అనుకుంటున్నాము, పంచదారలు బుక్కేస్తున్నాం ఫుల్ గానే. నేను మానేద్దాం అనుకుంటే ఈయన మరీ నీ ఐస్ క్రీమ్ తిన్నాము అది ఇది అనుకొని. నేను మానేద్దాం అనుకుంటే టెంప్ట్ చేస్తుంది. బిల్ల 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 పసక్కలు ఆడించి అంతా బిల్ల మహిమ. ఈ కాటికి స్టాండ్ మీద కూర్చునే యోగం లేదేమో ఈ జన్మకి.